పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పాలకొండలో వారాహి విజయభేరి సభలో వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. బలమైన బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మన తలరాతలను మనమే రాసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన విశాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు. నువ్వు సిపిఎస్ రద్దు చేయాలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయాలా, టీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలా, మహిళలకి ప్రాణరక్షణ కల్పించాలా, అడ్డగోలుగా సముద్రం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం, భూములు రక్షించాలా. మనం మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటులు. వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు, సిద్ధం 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 అని. దేనికా సిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతావు. నేను గుర్తుపెట్టి దీనికి సిద్ధం ఏంటి? ఎవరిని చూపిస్తావు? ఎవరిని బెదిరిస్తున్నావు? ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి నేను కూర్చోబెట్టి ఇట్లా అంటే సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను. ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగుల్ని మనం హ్యాండిల్ చేయలేము. మీ వల్ల అవుద్దా? మీరు చెప్పండి. నేను తెగించకపోతే అవుద్దా? మీకు ఇంత ధైర్యం రాదు. భయం నాకు అన్నిటికంటే చిరాకు. భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గూండా పొలిటికల్ లీడర్స్ కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం? ఇది మన నేల, మన ఆంధ్ర, మన తెలుగు. ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండా పరిపాలిస్తున్నాడు, ఒక గుండగర్ది చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు. అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు? నువ్వు కన్నీరు తొడవని 151 మంది ఎమ్మెల్యేలుంటే 30 మంది ఎంపీలుంటే ప్రయోజనం ఏంటి? 3000 మంది పైచిలకు కౌలు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం? అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానికా, ఇబ్బంది పెట్టడానికా, భయపెట్టడానికా? వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి, వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి. వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా, ఆస్తిపాస్తుల జోలికెళ్ళినా, సగటు మనిషి జోలికెళ్ళినా మోకాళ్ళు ఎరగొట్టి జగదంబ సెంటర్ లో కూర్చోబెడతాం. ఒక్కొక్క వైసీపీ గోండాలకి తొక్కి తోలు తీస్తాం. వైసీపీ గోండాలకి రౌడీలు అవసరం లేదు, మాకు తొక్కి నార తీస్తాం. గుండాగాళ్ళందరికీ చెప్తున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్ లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని గాని మహిళల్ని గాని భయపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్ కి. కూటమి ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇళ్ళు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు. మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ విషయం. అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. సముద్రాన్ని చెత్త చేశాడు, కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మన కనీసం బాధ్యత కదా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? మీ బాధ్యత కాదా? కలెక్టర్ల బాధ్యత కాదా? కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత కాదా? కానీ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మీరు ఊడిగం చేయడానికా? వైఎస్ జగన్ కి ఊడిగం చేయడానికా? లేదంటే మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులతో నమస్కారం పెట్టడానికా మీరుంది? దానికా మీరు ఐఏఎస్ చదివింది? దానికా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్ చదివింది? ప్రజల్ని సంరక్షించడానికి కాదా? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా? దేనికి ఉన్నారు మీరు? దేనికి మా అందరి కష్టం నుంచి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి?
మా స్వేదం మా రక్తం కరగబెట్టి మీకు జీతాలకి మీ కుటుంబాలకి ఎందుకు మేము పెంచి పోషించాలి? మా జీవితాలను కాపాడినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగ భద్రత దేనికి? ఇది అడగాలి. ఎవడు అడుగుతాడో మీరే అడగాలి. మీరు అడగకపోతే ఎవ్వడు మీ మాట వినరు. నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి పైగా. నాకు ఈ రోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడమ్మా? మీరు ఆలోచించండి. వాళ్ళ సొంత ఎంపీని, భార్యని, పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ, నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? ఇది నాది, ఈ రిషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్టిగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతాను. కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది. కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేశాడు, జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట. ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు. నచ్చింది ఇల్లు మొత్తం, ఎంత నచ్చింది, అది నచ్చింది, అది నచ్చింది, అక్కడంతా కూర్చుని అపార్ట్మెంట్ కట్టుకుంటాను. ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి. అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట, గుండాలు వస్తారంట, బ్లేడ్ బ్యాచ్లు వస్తాయంట, వచ్చి చూస్తూ ఉంటారంట. ఎలా ఉంటుంది? అందుకని మీరు గనక వైసీపీకి, నా సంగతిగా చెప్పట్లా, కూటమి మద్దతుదారులు చెప్పట్లా, వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి.